ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకు శుభములు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయమునందు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 57వ అధ్యాయము 18వ వాక్యము. వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఆమేన్. ఇక్కడ దేవాది దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా మనకిస్తున్న వాగ్దానము, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారిలో, ఎవరిలో అంటే ప్రభువుని నమ్ముకున్న వారు, ప్రభువును వెంబడిస్తున్న వారు, మరి ప్రభుతో ప్రతి నిత్యము సన్నిహిత సంబంధాలు కలిగి ప్రార్థనలో, విజ్ఞాపనలో చేస్తున్న వారు, వారిలో దుఃఖించు వారిని, ఎవరైతే దుఃఖిస్తూ ఉన్నారో వారందరినీ నేను ఓదారుస్తాను అని వాగ్దానాన్ని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆనాటి దినములలో ఆయన నమ్ముకున్న బిడలు, యూదా జనాంగము, ఇశ్రాయేలు జనాంగము, మరి వారి ప్రవర్తన దేవుడు చూసినప్పుడు, మరి వారి ప్రవర్తన దేవుని యందు యథార్థముగా, దేవునికి ఆమోదయోగ్యకంగా, అనుకూలంగా ఉన్నప్పుడు దేవుడు పైభాగం, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని నేను నడిపిస్తాను, వారిలో దుఃఖించు వారి ప్రతి దుఃఖమును నేను ఓదారుస్తాను అని ఒక వాగ్దానాన్ని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ రోజున ఈ యొక్క వాక్య భాగాన్ని వింటున్న నీవు ఆత్మ స్వరూపి అయిన దేవునిగా వాక్యము అనే ప్రత్యక్షత ద్వారా స్పష్టముగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటుండగా, దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితములో మరి ఏదైనా మనము దుఃఖపడుతూ ఉన్నామా? అయితే ప్రభు నీతోనే స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నాడు. అనుకూలముగా నీ ఉన్నట్లయితే నేను నడిపిస్తాను అని, నీ దుఃఖాన్ని తీసివేస్తానని ప్రభు వాగ్దానపూర్వకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ భాగంలో, దుఃఖపడు వారికి క్షేమాన్ని లేవనెత్తే వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ప్రభువుని నమ్ముకున్నానండి, ప్రభువుకు ప్రతినిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నానండి అని ఒకవేళ నీవు అనుకుంటూ ఉండగా, నీ జీవితంలో దుఃఖము, నీ జీవితంలో వేదన, కష్టము, ఆ యొక్క శ్రమల గుండా నువ్వు వెళుతున్నావా? అయితే యోబు భక్తుడు తన జీవితంలో దుఃఖపడుతూ, వేదన పడుతూ ఉన్నాడు. యోబు 5:11లో, దుఃఖపడు వారికి క్షేమాన్ని లేవనెత్తే దేవుడు మన దేవుడు. ఈరోజు దుఃఖము చేత నీవు కృంగిపోయి ఉంటూ ఉండగా, దుఃఖము చేత నీవు మనో వ్యాధితో ఒకవేళ నీవు ఉంటూ ఉండగా, నిన్ను లేవనెత్తుతాను అనే ఒక వాగ్దానాన్ని, ఒక ధైర్యాన్ని చేస్తున్న దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీవు ఈ యొక్క అనుకూల సమయములో ఆత్మ అయిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా
నీ జీవితంలో ఇప్పుడు అనే సమయము ఉంటూ ఉండగా ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. ప్రభువు నీకు అనుగ్రహించిన సమయము. ప్రభువు నీతో మాట్లాడుతున్న సమయం. ప్రభు నీ హృదయ అంతరేంద్రియాలను పరిశోధన చేస్తున్న సమయము. ఈ యొక్క సమయములో ప్రభువు దినము అని నీవు ఈ యొక్క దినాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేకపరుచుకొని ఉన్నట్లయితే దేవుడు తెలియచేస్తున్నాడు, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు నీవు ఆనందించుట వలన నీవు నూతనమైన బలాన్ని పొందుతావు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి నెహన్యా పుస్తకము 8వ అధ్యాయము 10లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాన్ని నువ్వు ప్రభువుకు ప్రతిష్ఠిత దినముగా చూసినట్లయితే మీరు దుఃఖపడకుడి, దేవుని యందు నీవు ఆనందించమని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ ప్రాముఖ్యమైన సమయంలో నీవు దుఃఖపడుతున్నావా? అయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఓదార్చేవాడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు దుఃఖపడుతున్నావు, అయినను నీకు క్షేమాన్ని, యోబుకిచ్చిన క్షేమాన్ని నీకు ఇస్తానని వాగ్దానపూర్వకంగా ప్రభు స్పష్టముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు తండ్రి నీవు నాతో మాట్లాడావని, ఈరోజు తండ్రి వాక్యము ద్వారా నీవు నన్ను సంధించావని ప్రభువా నీకు స్తోత్రమని చెబుతూ రండి ఒక్క నిమిషము. ఆత్మ స్వరూపి అయిన దేవుడు, ఇది మిక్కిలి అనుకూలమైన సమయము. ఇదిగో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేయస్కరమైన శుభప్రదమైన సమయము కనుక ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవా నీవు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలని చెబుదామా? దేవా నేను దుఃఖపడుతున్నాను అని నా హృదయాన్ని ఎరిగి నీవు నాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రమని చెబుదామా? ఇదిగో నన్ను ఓదారుస్తానని ఒక వాగ్దానాన్ని నాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలని చెబుదామా? ఇదిగో దుఃఖపడుతున్నాను, నాకు క్షేమాన్ని అనుగ్రహిస్తానని ఒక ప్రమాణాన్ని, ఒక నిత్య నిబంధనను నాతో చేస్తున్నందుకు నీకు స్తోత్రాలని చెబుదామా? దేవా నీకు స్తోత్రాలని చెబుదాం. ఒక్క నిమిషము మన హృదయాలు తెరుద్దామా? మన మనస్సులు తెరుద్దామా? సర్వశక్తి కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటూ ఉండగా, మనతో ముచ్చటిస్తూ ఉంటూ ఉండగా, మనల్ని ఓదారుస్తూ ఉంటూ ఉండగా ఈ యొక్క సమయాన్ని ప్రభువుకు అనుగ్రహిస్తామా? రండి ఒక్క నిమిషము మనం ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రాలని చెబుదామా? దేవా నీకు స్తోత్రాలని చెబుదామా? దేవా నీకు స్తోత్రాలని హృదయపూర్వకంగా చెబుదామండి. దేవా నీకు స్తోత్రమండి, స్తోత్రమని చెబుదామా? మౌనముగా ఉండకుండా స్తోత్రాలయ్యా, స్తోత్రాలని చెబుదాం. ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణం పుట్టించినావు. అలసిన సమయమున నా ప్రాణములో ప్రాణం పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. అలసిన సమయములో నా ప్రాణములో ప్రాణం పుట్టించినావు. ఆదరణ కలిగించి పిలుపును స్థిరపరచి ధైర్యముతో నింపినావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చావు. నిత్యానందము కలిగించే నీ శుభవచనములతో నెమ్మదినిచ్చావు. విజయశీలుడా
నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. నా ప్రాణ ప్రియుడా నిన్ను వేడుకొనగా నా బాధలు అన్నియు వేసివేసువాడవు. నా ప్రాణ ప్రియుడా నిన్ను వేడుకొనగా నా పదలన్నీయు తొలగించువాడవు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నిన్ను స్తుతించెదను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రేమైన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవా, కృపను వెల్లడిపరుస్తూ వ్యక్తపరుస్తున్న దేవుడవని తండ్రి, ఈ ఒక్క ఉదయకాల సమయమందు వాగ్దాన పూర్వకముగా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు అయా. దుఃఖించు వారిని నేను ఓదారుస్తాను అని మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు దుఃఖపడకుడి, నన్ను బట్టి మీరు ఆనందించడి, మీరు బలము పొందుకుంటారు అని ఒక ధైర్యాన్ని తండ్రి మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దుఃఖపడు వారికి క్షేమాన్ని, దుఃఖపడు వారికి నేను క్షేమాన్ని అనుగ్రహిస్తానని తండ్రి ఒక ఆదరణను ప్రభువా మాలో మీరు పుట్టిస్తున్నందుని బట్టి నీకు స్తోత్రాలు. ఇక ఉదయకాల సమయముందు ప్రభువా యొక్క దినం అంతటిలో ఎవరెవరైతే తండ్రి యొక్క వాక్యాన్ని, ఈ యొక్క వాగ్దానాన్ని వింటున్నవారు, ఈ యొక్క గ్రూప్లో వింటున్నవారు, నీ సత్యాన్ని అయా వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి అయా వారిని ఓదార్చమని, వారిని ధైర్యపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎవరైతే ప్రభువా ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా ఉంటున్నారో వారందరినీ ప్రభువా మీరు దీవించండి. ప్రభువా ఆర్థిక సమస్యలను మెరుగుపరచండి, అనారోగ్య సమస్యలను తండ్రి మీరు స్వస్థత కలుగ చేయమని తండ్రి అయా హృదయంలో ఉన్న ప్రతి పరిస్థితులంతటిని తండ్రి సమాధానము, శాంతిపూర్వకంగా ప్రభువా మీరు నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రత్యేక రీతిలో ప్రభువా మీరు జరిగించిన ఈ యొక్క ప్రార్థనను అంతటిని బట్టి నీకు స్తోత్రాలు. ఆది అంతమునై ఉండి తండ్రి భారము వహించి తండ్రి మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రాలు. ఈ యొక్క బేతేల్ పరిచర్యను తండ్రి మీరు సంపూర్ణముగా మీ చేతులకు అప్పగించుకుంటూ కుడికి గాను, ఎడమకు గాను, ముందుకు గాను, అయా వెనుక గాను, నల్లు దిశల మీరు విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. నీవిచ్చిన కుటుంబము అయా ఏ స్థలములో, ఏ కుటుంబంలో ప్రార్థన చేశామో, అడుగు పెట్టామో, నీ శుభములు, ఆశీర్వాదాలు ప్రకటించామో తండ్రి ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభా అద్భుతము జరిగించండి అయా, ఆదరించండి తండ్రి, ఆశ్చర్య కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. సంపూర్ణముగా తండ్రి మమ్మలను మేము నీ చేతులకు అప్పగించుకుంటూ నీ బిడలను అయా సంపూర్ణముగా తండ్రి దీవిస్తూ ఆశీర్వదిస్తూ తండ్రి అయా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని నిన్ను హెచ్చిస్తూ మహిమ, ఘనత, ప్రభావములు నీకు మాత్రము తెలియచేస్తూ సర్వశక్తి కలిగిన సర్వాధికారివైన మా దేవా నీ ఉన్నతమైన నామములో ప్రార్థన చేస్తూ మనసారా ఆశీర్వదిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, త్రియేక దేవుని దీవెన సదాకాలము మీకు తోడై దేవుడు మిమ్మల్ని ఆదరించి బలపరిచి సాక్షులుగా నిలబెట్టి మీ దుఃఖాన్ని నాట్యముగా మార్చి తన నిత్య రాజ్యములోనికి ప్రభువు నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ ఆల్. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. Thank you, Jesus. Thank you, Jesus.